పెద్దపల్లిలో గౌడ అధికారులు మరియు వృత్తి నిపుణుల సంఘం స్థాపించి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల 26వ తేదీన హైదరాబాద్లో జరగనున్న స్వర్ణోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి అని గోపా పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు మండ రమేష్ గౌడ్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలకు అనుగుణంగా గౌడ పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దడమే గోపా ప్రధాన లక్ష్యమన్నారు. గత 5 దశాబ్దాలుగా విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తూ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందిస్తూ హైదరాబాద్ వంటి నగరాల్లో ఉచిత హాస్టల్ వసతి కల్పిస్తూ వారి ఉన్నత విద్యకు అండగా నిలుస్తోంది అని అన్నారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా నుండి అధిక సంఖ్యలో కుల బంధువులు, విద్యావంతులు, వృత్తి నిపుణులు హైదరాబాద్లో జరిగే భారీ బహిరంగ సభకు హాజరై స్వర్ణోత్సవ సభను విజయవంతం చేయాలి అని ఆయన కోరారు. ఈ సమావేశంలో గోపా ప్రధాన కార్యదర్శి బందారపు యాదగిరి గౌడ్, కోశాధికారి దేవేందర్ గౌడ్, గౌరవ సలహాదారులు బుర్రా జగదీశ్వర్ గౌడ్, ఉపాధ్యక్షులు బాలసాని స్వామి గౌడ్, వీరగోని శ్రీనివాస్ గౌడ్, అడ్డగుంట రాజేందర్ గౌడ్, మాచిడి మహేందర్ గౌడ్, పర్కల దేవేందర్ గౌడ్, మెంటపోతుల రాజయ్య గౌడ్, బొంగోని సదయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. గోపా పెద్దపల్లి జిల్లా కార్యవర్గ సభ్యం ఈరోజు గోపా స్వర్ణోత్సవాల సందర్భంగా హైదరాబాద్లో తేదీ 26/12/2025 రోజున స్వర్ణోత్సవాల మహాసభ జరగనుంది. కావున జిల్లాలో ఉన్నటువంటి గోపా నాయకులందరూ కూడా స్వర్ణోత్సవాలకు తరలి వెళ్ళి అట్టి సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నా. గౌడ ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్ సంస్థ అసోసియేషన్ ఏర్పడి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పుడు హైదరాబాద్లో గోపా స్వర్ణోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఈ పెద్దపల్లి జిల్లాలోని గౌడ ఆఫీసర్స్ అండ్ ప్రొఫెషనల్స్ ఎవరైతే గౌడ ఎంప్లాయీస్ ఉన్నారో, అదేవిధంగా డాక్టర్స్, ఇంజనీర్లు, లాయర్లు, ఈ విధంగా ప్రొఫెషనల్ స్థిరపడిన వాళ్ళంతా కూడా ఒక ఇంటలెక్చువల్ గ్రూప్ కిందికి వస్తారు. వారంతా కూడా ఈ స్వర్ణోత్సవాల్లో పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని మేము ఈ సందర్భంగా నిరంతరం కృషి చేయాలనే తపనతోటి అట్టడుగున ఉన్నటువంటి కార్మికుల పిల్లలను విద్యా వైపు మళ్లించి వాళ్ళను ఒక నిర్దేశమైనటువంటి డెవలప్మెంట్ కార్యక్రమాలకు అందిపుచ్చుకునే విధంగా మేము తోడ్పాటును అందిస్తామని మా గోపా యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే ఈ స్వర్ణోత్సవాలు 50 సంవత్సరాలు పూర్తయిన గోపా 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హైదరాబాదులో స్వర్ణోత్సవాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా మనమందరం యువకులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు అందరం కలిసి ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని స్వర్ణోత్సవాలను విజయవంతం చేయాలని కోరుతూ ముగిస్తున్నాం. జిల్లా గోపా శాఖ ఆధ్వర్యంలో మేము ఇక్కడ సమావేశం జరిగింది. మరి దీని ఉద్దేశం ఏంటి అంటే 50 సంవత్సరాలు గోపా స్థాపించి దాని సందర్భంగా హైదరాబాద్లో మేడం అంజయ్య హాల్ లోపల మనం స్వర్ణోత్సవాలు జరుపుతున్నాం. ఉమ్మడి జిల్లాలో గోపాను బలోపేతం చేయాలనే ఉద్దేశంతో పెద్దపల్లి జిల్లా శాఖ ఏర్పాటు చేసి పెద్దపల్లి జిల్లా శాఖ నుంచి గోపా సభ్యులను స్వర్ణోత్సవాలకు అందరూ తల్లి రావాలనే ఉద్దేశంతో మేము ఇక్కడికి రావడం